అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్‌కి అందరికీ కూడా కృతజ్ఞతలు, శుభాభినందనలు. నా వీడియోస్‌లో జనహితం, మనహితం వెరసి సమాజహితం వీటికి సంబంధించిన కంటెంట్సే ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్లీజ్ నేను చేసిన వీడియోస్ మీ దాకా రావాలి అంటే నన్ను ప్రోత్సహించడానికే కావచ్చు, సపోర్ట్ చేయడానికే కావచ్చు, మీరు వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. ఇంకో విషయం కూడా చెప్పేస్తున్నానండి. నేను తెలిసిన విషయాన్ని ధర్మబద్ధంగా ఉన్నవి, సంప్రదాయకరంగా ఉన్న వాటిని మాత్రం నేను షేర్ చేసుకుంటాను. వీటిల్లో నాకు ఈ ముస్తాబులు అంటే ఏమిటంటారు? అంటే మీరు థంబ్‌లైన్స్ గానీ, లేదంటే వెనకాతల స్క్రీన్స్ కానీ మళ్ళీ మళ్ళీ నేను మీకు ఒకసారి విన్నవించుకుంటున్నాను. నాకు అవేవి తెలీదండి. నిజంగా ఇప్పటికీ నాకు వీడియోస్‌ని ఎడిట్ చేయడం అంటే రాదు. అయితే నేర్చుకోవచ్చు కదా అండి. దానికన్నా అంటే నేర్చుకోవచ్చు. కానీ ఈ కాల పిల్లలు అంటే యూట్యూబ్‌లో వస్తున్నాయి. మీరు చూడండి, అవి చూసి నేర్చుకోండి అంటారు. కాకపోతే అమ్మా అవి చూసి నేర్చుకునే కన్నా మాకెవరైనా పక్కన కూర్చొని నేర్పించడాలు అలవాటైపోయిన ప్రాణాలు. అయితే ఇప్పుడేంటంటే నేర్పించండర్రా అంటే కొంచెం అంతో ఇంతో వాళ్ళ పనుల్లో వాళ్ళ బిజీలో ఉండి కొంచెం విసుక్కుంటున్నారు. సరే ఇప్పుడు ఆ ఎడిటింగ్స్ కన్నా ఎడిటింగ్ చెయ్యనక్కర్లేకుండా ఉండేటటువంటి భాషనే మాట్లాడుతూ చేద్దామని నిర్ణయించుకున్నాను. దాని వలన ఇంతవరకు నేను ఏవైతే వీడియోస్ అయితే చేశానో ఏ ఒక్కటి నాకు అంటే ఎడిట్ ఎడిట్ చేయకుండానే నేను పబ్లిష్ చేసినవి, రిలీజ్ చేసినవి. కానీ అందరూ కూడా దాన్ని ఎంతో గొప్ప మనసుతో వెనకాతల ఆడంబరాల కన్నా ఉండే సబ్జెక్టే మిన్న అన్న ఉద్దేశంతో నన్ను ప్రోత్సహిస్తున్నందుకు పదే పదే మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు, నేను తెలుసుకున్న విషయాలని మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ నా నెక్స్ట్ వీడియో సరైన టాపిక్లోకి వెళ్ళబోతున్నాను. ఇది మీకు కూడా ఆ టాపిక్ నచ్చుతుంది. స్టే ట్యూన్. వెంటనే నేను మీకు ఆ వీడియోని కూడా రిలీజ్ చేస్తాను. మీరందరూ మనమందరం ఒక్క మాట మీద ఉండాల్సిన సమయం వచ్చిందా లేదా తెలుసుకుందరు కానీ ఏమంటారు? సో ఇమ్మీడియట్లీగా రిలీజ్ అయిన వీడియో కోసం మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.